మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. ఆత్కూరు పట్టణంలోని 33/11 kV విద్యుత్ సబ్స్టేషన్ను పరిశీలించిన విద్యుత్ శాఖ తిరుపతి ప్రధాన కార్యాలయ విద్యుత్ టెక్నికల్ డైరెక్టర్ గురువయ్య, వీరితో పాటు విద్యుత్ డిఈ భాను నాయక్, ఏడీఈ చిన్నస్వామి నాయక్, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. సబ్స్టేషన్లోని అన్ని పవర్ పాయింట్లను పరిశీలించి వాటి పనితీరును తనిఖీ చేశారు. కార్యాలయంలోని రికార్డులను పరిశీలించారు. అనంతరం వారు మాట్లాడుతూ, రానున్న వేసవి కాలంలో విద్యుత్ సమస్యలు తలెత్తకుండా ముందస్తుగానే విద్యుత్ విభాగాలను పరిశీలించుకోవాలని, విద్యుత్ సమస్యలు తలెత్తకుండా నిరంతరం పర్యవేక్షణ చేయాలని సూచించారు. విద్యుత్ సబ్ స్టేషన్ తో పాటు నెల్లూరుపాలెం వద్ద ఉన్న ట్రాన్స్ఫార్మర్ మరమ్మత్తు కేంద్రాన్ని కూడా పరిశీలించారు. అనంతరం ఆత్మకూరు విద్యుత్ డివిజన్ కార్యాలయంలో మహిళా దినోత్సవం సందర్భంగా కార్యాలయంలోని మహిళా ఉద్యోగులతో కలిసి కేక్ కట్ చేసి వారికి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. నూతన సబ్ స్టేషన్ల ఏర్పాటు, విద్యుత్ తీగలు మరియు వాటికి సంబంధించిన పరికరాలు, కావలసిన వివరాలు సిబ్బంది ద్వారా తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో వీటితో పాటు ఎంపీ ఈ లక్ష్మీనారాయణ, పట్టణ ఏఈ జమీలా బేగం, ట్రాన్స్ఫార్మర్ డిఈ ఉదయగిరి, ఏడీఈ, ఇతర ఏఏలు, ఎల్ఐ, లైన్స్ మ్యాన్, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. మెయిన్ సప్లై పోయింది కదా, కనీసం మనం చేయొచ్చు కదా. సప్లై పోయింది ఏంటంటే చెప్తా కదా, బాగానే ఉందని చెప్పి వాళ్ళు ఇంటర్నల్ చూసుకోవచ్చు. రెండు ప్యానలే కదా, రెండు ప్యానల్ ఇది అంతే కదా, అంతే సార్. ఆయన డిఫరెన్స్ ఉంటుందా? లోడ్ ఎంత? బ్రేకర్ ఉందా సపరేట్ వాళ్ళకి? ఏ రిపోర్ట్? నేను ఆర్టీవీ సార్, డిడి న్యూస్ ఆర్టీవీ. మీరు? నేను ఎస్టీ జమీన్ రైట్. లోకల్ ఏదైనా సప్లై రావట్లేదని వాళ్ళకి అంటే పార్ట్ ఉందా లేకపోతే అసలు పూర్తిగా లేదా? ఏది మన సైడ్ ఓకే. సూపర్ అడ్డా హెల్క్ కొంచెం 4 విలేజ్ కంప్లీట్ చేశాను సార్. చాలా చదువుతా 4 విలేజ్ కంప్లీట్ అయ్యాయి. కంప్లీట్ అయితే 9 విలేజ్ సార్. 5 విలేజ్ ఉన్నాయి. సరే సార్. ఓకేనా? ఉన్నాను సార్. కలిసి సార్ దగ్గర అటుపక్కించండి సార్. సార్
ఒక్క నిమిషం సరే దిగారు ఏం మేడం సార్ ఒక్క నిమిషం సార్ కుదరగండి మేడం కుదరగండి కుదరగండి ఓకేనా అదే సార్ వీడియో సార్ ప్లీజ్ పెట్టండి సార్ సార్ మంత్ జిల్లాలో ప్రతి జిల్లాలో కూడా 2 డివిజన్స్ ఇన్స్పెక్షన్ చేస్తుంటాము, రివ్యూ పెట్టుకుంటుంటాము. సబ్ స్టేషన్స్, ఒక సబ్ స్టేషన్ ప్లస్ ఒక సెక్షను ప్లస్ డివిజన్ రివ్యూ పెట్టుకుంటుంటాము. రివ్యూ మీటింగ్లో ఏంటంటే ఆ నెల ప్రోగ్రెస్ ఎట్లా ఉంది, ఏంటి, కలెక్షన్స్ కానీ, ఇంటరప్షన్స్ కానీ, ట్రాన్స్ఫర్ ఫెయిల్యూర్స్ కానీ, ఈ ఇప్పుడు సూర్య గారు జరుగుతుంది కదా, పిఎం సూర్య గారు కానీ, కుసుమ్ వర్క్స్ కానీ, ఆర్డిఎస్ఎస్ వర్క్స్ కానీ, ఈ డిఫరెంట్ పారామీటర్స్ ఉన్నాయన్నమాట. ఈ డిఫరెంట్ పారామీటర్స్ ప్రోగ్రెస్ ఏంటి అనేది రివ్యూ చేసుకోవడానికి వస్తుంటాం. ఒకవేళ ఏదైనా లొసుగు, ఏదైనా వాళ్ళకి ఏదైనా ఇబ్బంది ఉన్నా మాకు చెప్తారు, మేము ఏదైనా సాల్వ్ చేయడానికి చూస్తాము. లేదా పూర్ ప్రోగ్రెస్ అన్నీ అరేంజ్ చేసి పూర్ ప్రోగ్రెస్ ఉంటే కాస్త స్పీడప్ చేయమని చెప్తాము. ఆ విధంగా జరుగుతుంది అనమాట. ప్లస్ వచ్చే ఇది కూడా సమ్మర్ కాబట్టి ఫర్దర్గా ఫీడర్స్ ఓవర్లోడ్ అవుతాయి, ట్రాన్స్ఫార్మర్లు ఓవర్లోడ్ అవుతాయి. దానికి సంబంధించిన యాక్షన్ ప్లాన్ ఎట్లా ఉంది, రేపు మార్చి, ఏప్రిల్, మే, జూన్ దాకా బాగా ఫీడర్స్ అన్ని ఓవర్లోడ్ అవుతాయి. సమ్మర్ కాబట్టి మనకి అందరూ ఎక్కువ ఏసీలు వాడుతుంటారు, అగ్రికల్చర్ కూడా 2వ క్రాప్ వేస్తుంటారు. ఆ విధంగా ఓవర్లోడ్ అవుతుంటాయి, సబ్స్టేషన్స్ ఓవర్లోడ్ అవుతుంటాయి, ట్రాన్స్ఫర్లు ఓవర్లోడ్ అవుతుంటాయి, ఫీడర్స్ ఓవర్లోడ్ అవుతాయి. దాని మీద యాక్షన్ ప్లాన్ ఏంటి, ఫర్దర్గా మనం ఏం చేయాలి ఇంటరప్షన్స్ తగ్గించడానికి అన్న ఉద్దేశంతో ఈ రివ్యూ మీటింగ్ పెట్టుకుంటాము. వాళ్ళకి గైడ్ చేస్తాం ఈ విధంగా చేయమని. ఇంకా ఫర్దర్గా ఏమైనా డిఫికల్టీస్ ఉంటే వాళ్ళు మాకు చెప్తారు, దాని మీద మేము వాళ్ళకి గైడ్ చేస్తాము. ఈ విధంగా మీరు ప్లాన్ చేసుకుని వెళ్ళమని చెప్తాం అనమాట. అది దానికి సంబంధించిన మెటీరియల్ అంతా వాళ్ళకి అరేంజ్ చేయడం అనేది జరుగుతుంటుంది. ఇంకేమన్నా సార్ కొత్తగా ఏమన్నా మన ఆత్మకూరుకి ఏమన్నా సబ్ స్టేషన్లు ఏమన్నా కొత్త ఏమన్నా మంజూరు ఆత్మకూరు ఏమి ఇచ్చామా, పెరుమాళపేట ఇచ్చామా, అది 60లో ఉన్నాయా, పెరుమాళపేట ఒకటి ఇచ్చాము. అంటే ఈ కొత్త సబ్ స్టేషన్ కట్టాలన్నా కూడా ఏంటంటే 5 crores ఒక్కోటి అయింది. అందుకే ఏంటంటే అన్నీ చూసుకొని ఓవర్లోడ్ సబ్ స్టేషన్స్ ఏమైనా ఉన్నాయో చూసుకొని ఒక మొత్తం కంపెనీ మీద ఒక 60 సబ్ స్టేషన్స్ ఏపీఆర్సీ మళ్ళీ అప్రూవల్ రాగానే స్టార్ట్ చేస్తారు. స్టార్ట్ చేసి వితిన్ 1 yearలో ఈ 60 సబ్ స్టేషన్స్ కంప్లీట్ అవుతాయి. ఈ డివిజన్లో ఒక పెరుమాళపడిన ఒక సబ్ స్టేషన్ ఇచ్చాము, అది కూడా వాటిలో ఉందన్నమాట. ఇప్పుడు ఆత్మకూరు కండక్టర్ ఉంది కదా సార్, లైన్స్ ఉన్నాయి కదా, దాదాపు 35 years నుంచి ఉన్నాయి సార్. అవి ఒకసారి కూడా మారవలేదు. అవి కండక్టర్స్ టౌన్లో ఉండే అన్ని ఆల్మోస్ట్ సార్ ప్రాబ్లం లేదు సార్, లైన్లు తెగిపోతుంటాయి సార్. పొట్టి స్తంభాలన్నీ పొడుగు స్తంభాలు లేవు, పొట్టి స్తంభాలు ఏం కాదు. పొట్టి స్తంభాలు ఎప్పుడైనా రోడ్లు హైట్ అవుతారు పొట్టి స్తంభాలు, అంతేగాని పొట్టి స్తంభాలు కదా. చాలా వరకు ఇంకా మార్చాలి, చాలా ఉన్నాయి సార్. కండక్టర్ కూడా చాలా మార్చాలి సార్. ఇబ్బంది ఏం లేదు కదా, క్లియరెన్స్, గ్రౌండ్ క్లియరెన్స్ మెయింటైన్ చేస్తున్నాము. అది వచ్చి మాట్లాడతాను, అది ఏదైనా కూడా చేయిస్తాం. కొత్త కనెక్షన్లు, అగ్రికల్చర్ కనెక్షన్లు చాలా మంది అప్లై చేసుకున్నారు సార్. ఇంతకుముందు మా పేట మండలం వాళ్ళు గట్టి కూడా దాదాపు సంవత్సరం అయినా కానీ కొత్త కనెక్షన్లు ఇవ్వలేదని పోయినసారి కూడా చెప్పారు. మొత్తం మీరు చూడాలి, ఒక ఆత్మకూరైనా కాదు కదా, సీనియారిటీ ప్రకారం వస్తుంటాము. మీ దగ్గర ఏమన్నా 700, 800 ఉంది, 670 ఉన్నాయి. 600 కూడా ట్రాన్స్ఫర్లు వస్తున్నాయి. ఇప్పుడు ఒక 3-4 monthsలో మొత్తం క్లియర్ చేస్తాము. అంటే ఇదేంటంటే రొటీన్ ప్రాసెస్. ఒకవేళ పెండెన్సీ క్లోజ్ అయితే మళ్ళీ రావని అనుకోకాదు, మనం రిలీజ్ చేస్తుంటాము. ఏ నెల మళ్ళీ యాడ్ అవుతుంటాయి. అందువల్ల
ఏఎస్పేట అంటే అందుకే చెప్పా ఈ డివిజనే కాదు మిగిలిన డివిజన్స్ కూడా మిగిలిన కంపెనీ మొత్తం మీద చూసుకోవాలి కాబట్టి సీనియారిటీ ప్రకారం వస్తుంటాం అనమాట అది. అది ఒక 3-4 monthsలో ఈ కూడా క్లియర్ చేస్తాం. మళ్ళీ ఈ 3-4 monthsలో మళ్ళీ ఒక 100-200 కూడా యాడ్ కావచ్చు. పే చేస్తుంటారు కదా, బోర్లు వేస్తుంటారు కాబట్టి. అది ఆత్మకూరుకి ఆల్రెడీ ఉండే కాకుండా డివిజన్ ఇంకా పెద్దది పరిధి పెంచినట్టున్నారు సార్. మండలాలు కూడా చాలా మెరుగైనట్టున్నాయి. కలిగిరి ఆల్రెడీ ఉంది కదా. ఎప్పుడు రీసెంట్గా సార్ అంటే మొన్న దీంట్లో ఏమైనా చేశారా? పెరగడం వల్ల ఇబ్బంది ఏమన్నా? ఇంకా మంచిది సార్. మన ఆత్మకూరు ఇంకా భలే సార్ డెవలప్ చేసింది. ఓకే ఓకే సార్. కావాలి తగ్గిపోవాలా? డివిజన్ హెడ్ క్వార్టర్ బట్టి కావాలి హెడ్ క్వార్టర్ కావాలి సార్. ఎవరు మాట్లాడదండి, ఒక్క నిమిషం. బాయ్. అందరికీ మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మీకు తెలిసిందే ఇప్పుడు మహిళలు అన్ని రంగాల్లో పురోభివృద్ధి సాధిస్తున్నారు. అన్ని రంగాల్లో మన జెంట్స్ కన్నా కూడా లేడీసే ఎక్కువ మంది ఉంటున్నారు. పర్టికులర్గా వాళ్ళకి ఏంటంటే ఒక రిజర్వేషన్ అనేది ఉంది. ప్లస్ అది కాకుండా ఎక్కువ మనకి రిజల్ట్స్ చూస్తూనే ఉన్నాం. ప్రతి ఎడ్యుకేషన్లో కూడా 10th class కానీ ఇంటర్మీడియట్ కానీ వాళ్ళే ఎక్కువ పై చేసి సాధించి వాళ్ళే ఎక్కువ మంచి ర్యాంకులు సాధించడం, ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ ఎక్కువ మంది రావడం అనేది జరుగుతుంది. సో ఇదంతా ఏదంటే వాళ్ళ తెలివితేటలు గుర్తించి వాళ్ళకి కొంత తెలివితేటలు ఉన్నవాళ్ళు వస్తారు. ప్లస్ రిజర్వేషన్ అనేది కల్పిస్తే ఇంకా వాళ్ళు పురోగతి సాధించి వాళ్ళ కాళ్ళ మీద అంటే వేరే విధంగా కాకుండా వాళ్ళ జెంట్స్ మీద ఆధారపడకుండా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడతారన్న ఉద్దేశంతో రిజర్వేషన్ గవర్నమెంట్ అంతకుముందు ప్రీవియస్గా మనకి ఈ రిజర్వేషన్ అనేది కల్పించడం జరిగింది. చూస్తూనే ఉన్నాం అన్ని. ఇప్పుడు మా డిపార్ట్మెంట్ పర్టికులర్గా మా డిపార్ట్మెంట్ చూసుకుంటే లేడీస్ ఎక్కువ ఉండేవాళ్ళు కాదు, చాలా రేర్గా అనమాట. ఇప్పుడు చూస్తే చాలామంది లేడీస్ అన్ని పోస్టులో ఉన్నారు. ప్లస్ ఫీల్డ్లో కూడా వీళ్ళు ఎవరు జెంట్స్ చేయగలరు, లేడీస్ చేయలేరనే భావన ఉండేది అంతకుముందు. అది పోయి ఇప్పుడు లేడీస్ కూడా జేఈలు కానీ, ఏఈలు కానీ, ఏడీలు కానీ, డిఈలు కానీ అన్ని క్యాడర్స్లో ఇప్పుడు సీజీఎం క్యాడర్ బట్టి మాకు అంటే ఆల్మోస్ట్ అన్ని క్యాడర్స్లో కూడా లేడీస్ ఎక్కువ మంది ఉన్నారు. సో వాళ్ళ సామర్థ్యాన్ని వాళ్ళు నిలుపుకుంటూ మా డిస్కౌంట్ పరిధి వరకు మంచి పురోభివృద్ధిలో వాళ్ళ పాత్ర ఎంతో అమోఘమైనది. సో ఇదే విధంగా కొనసాగించాలని వీళ్ళందరినీ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఉండాలి.